తెలంగాణలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఈరోజు బంద్ నిర్వహిస్తా ఉన్నారు. అసలు బంద్ కారణం ఏంటంటే రీఎంబర్స్మెంట్. నవంబర్ 3 నుంచి కాలేజీలు క్లోజ్ చేస్తా ఉన్న యాజమాన్యాల కారణం కూడా రీఎంబర్స్మెంట్ నిధులే. మరి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ బంద్కు మెయిన్ కారణం ఏంటి? సో ఫీజులకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఇప్పుడు కాలేజీ వాళ్ళు కదా స్ట్రైక్ చేయాల్సింది, ఎస్ఎఫ్ఐకి ఏంటి సంబంధం అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. అసలు వీళ్ళు ఎందుకు బంద్ చేస్తున్నారు, కారణం ఉంది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, ఈ రియంబర్స్మెంట్ నిధులు పడకపోవటం వల్ల, అంటే అన్ని కాలేజీలు కాదు, ఈ యూనివర్సిటీ కాలేజీలో జేఎన్టీహెచ్ కింద అయినా కానీ, ఓయూ కింద అయినా కానివ్వండి, డిగ్రీ కాలేజీలు అని ఏదైనా కానివ్వండి, డిప్లొమా అయినా కానివ్వండి. సో కొన్ని కాలేజీలు ఏంటంటే ఈ ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సో దాని గురించి వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు బలవంతంగా, లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వట్లేదని చెప్పేసి స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు స్టూడెంట్స్కి సమస్య వస్తేనే కదా వీళ్ళు రియాక్ట్ అయ్యేది, ఎప్పుడూ కూడా జరిగేది. కాలేజీలో వాళ్ళకి సంబంధించింది కాదు కదా. అయితే ఈ రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకపోవటం వల్ల స్టూడెంట్స్ పై ఒత్తిడి పడుతుంది. వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. మళ్ళీ పడిన తర్వాత కూడా ఆ ఫీజు డబ్బులు ఇస్తారన్న గ్యారంటీ లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో వీటన్నిటి గురించి వీళ్ళు ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఈరోజు తెలంగాణలో కాలేజీలన్నీ, ఉస్మానియా కానివ్వండి, జేఎన్టీహెచ్ కానివ్వండి, డిగ్రీ కాలేజీ, డిప్లొమా, ఎస్బీటెట్ అన్నీ కూడా బంద్కి పిలుపునిచ్చారు. బంద్కి అందరూ సహకరించాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పకనే చెప్పారనమాట. అయితే ఒక పక్క ఈ కాలేజ్ యాజమాన్యాలు నవంబర్ 1 వరకు సమయం ఇచ్చాయి. రీఎంబర్స్మెంట్లు, బకాయిలు మిగతాయి కూడా మీరు దీపావళి కుదులుతా అన్నారు, వదలలేదని చెప్పేసి. వదలని పక్షంలో నవంబర్ 3 నుంచి మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడినాయి. మరి ఎగ్జామ్స్ ఫీజు వీళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు బంద్ జరగటం, ఇంకో పక్క వర్షాలు పడటం, స్టూడెంట్స్కి ఇప్పుడు చదివే స్టూడెంట్స్, చదువు అయిపోయిన వాళ్ళంటే ఇప్పుడు జాబ్కి వెళ్తారు, వెళ్ళరు, బయట జాబులు ఉంటే చేసుకుంటారు, నో ప్రాబ్లం. జాబ్ వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం, కానీ జాబ్ రాని వాళ్ళు ఏదో ఒకటి ప్రిపేర్ అయితే కూర్చుంటారు, సర్టిఫికేట్లు ఎప్పుడు వస్తారు. కానీ చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ కోర్స్ అయినా కానివ్వండి, వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితిలో వ్యవహారం అయితే ఉండటం అయితే జరిగిందనమాట. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఓకేనా, ఖచ్చితంగా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.